హాయ్ వెంకట్జీ. సో బేసిక్గా ఏంటంటే జిమ్ అనగానే ప్రతి ఒక్కరికి ఒక మిత్తు గుర్తొస్తూ ఉంటుంది. హెవీ జిమ్ చేయడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి. సెలబ్రిటీస్ దగ్గర నుంచి కామన్ మెన్ వరకు కూడా హెవీ జిమ్ అనేది చేయొద్దు అనేది మనం రెగ్యులర్గా సోషల్ మీడియా రీల్స్లో చూస్తూ ఉన్నాం. అసలు హెవీ జిమ్ చేయడం వల్ల నిజంగానే హార్ట్ స్ట్రోక్స్ వస్తాయంటారా? ఇది మిత్తేనా లేదంటే రియల్గా జరుగుతుందా? మిత్ అండి. 100% నో. జిమ్ చేస్తే హార్ట్ స్ట్రోక్స్ రావు, తగ్గుతాయి. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ లేదా ఫంక్షనల్ మూమెంట్ చేసినా సరే మీ కార్డియో రెస్పిరేటరీ ఎండోరెన్స్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. అంటే కార్డియక్ రిస్క్ అనేది తగ్గుద్ది. మీరు పరిగెత్తేది నేల మీద పరిగెత్తున్నారా, థ్రెడ్మిల్ పైన పరిగెత్తున్నారా, క్రాస్ ట్రైనర్ మీద ఎలక్ట్రికల్ చేస్తున్నారా, మీ మసిల్స్కి కానీ మీ బాడీకి కానీ తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే యాక్టివిటీ క్రియేట్ చేసి మీ హార్ట్ రేట్ పెంచితే మీ కార్డియో రెస్పిరేటరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కానీ సో ఇక్కడ చనిపోవడం అనేది, ఇప్పుడు హైవే మీద డ్రైవింగ్ చేస్తే కొంతమంది హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, పడుకున్నప్పుడు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, పడుకోమని ఎవరు చెప్పరుగా. కానీ జిమ్ ఒకటి పాయింట్ తీసుకొస్తున్నారు అంతే. కానీ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు, బాడీ బాగా డిహైడ్రేట్ అయినప్పుడు వాళ్ళు ఏం సప్లిమెంట్స్ తీసుకుంటున్నారో మనకి తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ సెలబ్రిటీయా నాన్ సెలబ్రిటీ అనేది సెకండరీ. ఎందుకంటే మీరు సెలబ్రిటీయా లేదా లాయరా డాక్టరా మీ బాడీకి తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే స్ట్రెస్సే తెలుసు. అది మెకానికల్ స్ట్రెస్ అవ్వచ్చు, లేకపోతే ఫిజికల్ స్ట్రెస్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకా ఓకే. సో ఈ స్ట్రెస్ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ని మోడరేట్గా చేయడం అనేది బెస్ట్ థింగ్. ఓకే, అయితే ఇది మిత్ మాత్రమే.